ఎవ్రీవన్ చిన్ని ఫంక్షన్ ఉండి వైజాగ్ వెళ్ళాం. అక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే గనక స్టే చేశామనమాట. ఆంటీని చూపిస్తున్నాను కదా! ఆంటీ అయితే గనక వేరే లెవెల్. ఆవిడ ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడం గానీ, ఆవిడ చేసే వంటలు అంటే క్విక్‌గా ఎంత స్పీడ్‌గా చేశారంటే అంత స్పీడ్‌గా ఆవిడ శ్రీకాకుళం సైడ్ వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే గనక మాకు మాక్సిమం రుచి చూపిచ్చేశారు. పీకల దాకా వచ్చేసిన తర్వాత ఆంటీ చాలు పీకల దాకా వచ్చేసిందన్నా ఇంకా, ఇంకా, ఇంకా పెట్టారనమాట. నేనైతే ఆవిడ వంటల్ని నా లైఫ్ టైమ్‌లో అయితే గనక అస్సలకే మర్చిపోలేను. వంట మనకి చేతికి కడుపు నిండా అన్నం పెట్టే వాళ్ళని, ఆప్యాయంగా చూసే వాళ్ళని అసలెప్పటికీ మర్చిపోలేము కదా! అలాంటి వాళ్ళలో ఆంటీ అయితే గనక నాకు ఇప్పుడు యాడ్ అయిపోయారనమాట. అన్ని మంచి మంచి వంటలనైతే గనక చేసి పెట్టారు. అంతే ఆప్యాయంగా కూడా చూసారు. ఇంకా మా జన్మ హక్కు మేమెప్పుడు ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఎక్కుతామనమాట. అలా ఎక్కేసాము. ఫైనల్‌గా విజయవాడ వచ్చాం. ఆటోలో మా బుడ్డోడు చూసారా ఎలా కూర్చున్నాడో. ఫైనల్‌గా అయితే ఇంటికొచ్చేసాం. థాంక్ యూ.